హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు అనేవి ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అలాగే కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కూడా కలుగుతాయి. చేపట్టిన పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ చెందుతారు. ఇక సోదరులతో వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు ఆర్థిక నష్టాలు అనేవి కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ఇంట బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండక ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా విమర్శలు అనేవి ఎదురవుతాయి. ఇంకా ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. వారి యొక్క సలహాలు మీకు ఈరోజు ఎంతగానో ఉపకరిస్తాయి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులపై అస్సలు ఆధారపడకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక కుటుంబ సమస్యలతో ఈరోజు సతమతమయ్యే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. ఇక మహిళలు కూడా విలువైన వస్తువులను, నగలను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున తప్పకుండా జాగ్రత్త వహించండి వాటి విషయంలో. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఆర్థిక నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆర్థిక పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలను ఏర్పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కీలక చర్చలు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పదు. ఇక రాజకీయవేత్తలకు, వైద్య రంగాల వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు నిరాశ మిగులుతుంది. ఇక విద్యార్థులు కూడా తమ అంచనాలు తప్పుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు గణేష స్తోత్రాలు పఠనం చేయడం, అలాగే శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.